అసలు ఎవరీ డిల్షన్ మధుశాంక? ఎందుకు సన్ రైజర్స్ ఇతని సైన్ చేసింది? కేవలం కార్స్ రీప్లేస్మెంట్ మాత్రమేనా అంటే కానే కాదు. ఇతను పక్కా పవర్ ప్లే స్పెషలిస్ట్. తన కెరియర్లో తీసిన 61 వికెట్లలో ఏకంగా 34 వికెట్లు మొదటి 6 ఓవర్లలోనే తీశాడు. ఇతని మెయిన్ స్ట్రెంగ్త్ కొత్త బాల్ని రెండు వైపులా స్వింగ్ చేయడం. 140 నుంచి 145 కిలోమీటర్ల స్పీడ్తో బ్యాటర్లను హర్రీ చేస్తాడు. పైగా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి ఆ న్యాచురల్ యాంగిల్ రైట్ హ్యాండర్లకి ఒక నైట్ మేర్. అండ్ మనోడు స్కిడ్డీ కూడా. బాల్ పిచ్ మీద పడ్డాక చాలా స్కిడ్ అవుతూ ఊహించిన దానికంటే వేగంగా బ్యాట్ మీదకొస్తుంది. తన స్టాక్ బాల్ ఇన్స్వింగర్ పర్ఫెక్ట్గా రైట్ హ్యాండర్కి లోపలికి స్వింగ్ చేస్తూ ప్యాడ్స్ని స్టంప్స్ని టార్గెట్ చేస్తాడు. కేవలం పవర్ ప్లేలోనే కాదు, డెత్ ఓవర్స్లో కూడా తన స్లోవర్ బౌన్సర్స్ వేయగలడు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలి ఎకానమీ డెత్లో. రీసెంట్ ఫామ్ చూసుకుంటే 2024 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో 3 వికెట్స్ అండ్ ఇంగ్లండ్తో 2 వికెట్స్ తీశాడు. అండ్ మీకు 2023 ఓడిఐ వరల్డ్ కప్ గుర్తుందా? ఇండియా మీద 5 వికెట్స్ తీసి అందర్నీ ఆకట్టుకున్నాడు. దాంట్లో రోహిత్, విరాట్, గిల్ ఇలా మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ కూడా ఉన్నారు. ఆ టోర్నీలో కేవలం 9 మ్యాచెస్లోనే 21 వికెట్స్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 2022 ఏషియా కప్ విక్టరీలో కూడా తనదే కీ రోల్. మరి మధుశాంక ఎంట్రీతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ పెరిగిందని మీరనుకుంటున్నారా? కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.